కూటమి పాలనలో సామాన్యులకు రక్షణ లేకుండా పోతోంది. కుటుంబ వ్యవహారాల్లో కూటమి నేతలు జోక్యం చేసుకుంటున్నారు. తాజాగా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ధూళిపాళ్ల అండ చూసుకుని తన కుమార్తెను అత్తింటి వారు చిత్రహింసలు పెడుతున్నారని బాధితురాలు వాపోయింది. తన కుమార్తెను అల్లుడు కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమ కుమార్తెను అప్పగించాలని వేడుకుంటున్న బాధితురాలు లక్ష్మితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తమ కూతుర్ని తమ అల్లుడు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ పొన్నూరు నియోజకవర్గానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నా పోలీసులకు కూడా కంప్లైంట్ చేసింది. అసలు ఏం జరిగిందో మనతో లక్ష్మి ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకున్నాం. ఏంటమ్మా అసలు ఏం జరిగిందంటే నా పేరు నంబూరి లక్ష్మి, మాది ఆలూరు, అంటే పొన్నూరు పక్కన ఆలూరు పల్లెటూరు గ్రామం. ఆ గ్రామంలో అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2 ఎకరాల పొలం కాగితాలు తీసుకెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు. కేవలం ఒక 2 ఎకరాల కోసమే నేను లవ్ చేశాను. అతను తాగి ఉన్నప్పుడల్లా అదే మాట మాట్లాడతాడు. 1 ఎకరం అమ్మేశాడు. మాకు చెప్పా పెట్టకుండా ఆ అమ్మాయిని బెదిరించి 1 ఎకరం అమ్మేశాడు. నా బిడ్డ కోసం నేను ఇంత పోరాడుతున్నా. నా అల్లుడిని సంపాదించిన పని ఉంది, నా మనవని సంపాదించిన పని ఉంది. నా పెద్ద కూతురు ఒక బిడ్డను కాబట్టి ఇంకో బిడ్డను చంపేస్తున్నాను అంటున్నారు. ఏ స్టేషన్కి వెళ్తానికి లేదు, ఏ పొన్నూరు స్టేషన్కి వెళ్తానికి లేదు. ఎందుకంటే పొన్నూరు ఎమ్మెల్యే అంత ఫుల్ సపోర్టు. పొన్నూరు ఎమ్మెల్యే ఆయన దగ్గర ఉంటాడు. ఇతను అక్కడ ఏ గొడవలు జరిగినా ఏది జరిగినా పోలరాజు దగ్గరికి రావాలి. అతను దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఆయనకు ఫోన్ చేసి ఈయన సెటిల్మెంట్ చేస్తాడు. ఇక్కడ చేస్తాడు, ఆయన అక్కడ చేయడు. ఫోన్లో ఆయన చేస్తాడు, ఇతను ఇక్కడ చేస్తాడు. ఎంత ఉంటే వీళ్ళకి బలం, వీళ్ళు ఎంత చేస్తున్నాడు పోలరాజు. నాకు కావాల్సింది అది. ఈరోజు నా పిల్లని కొట్టి కూడా వారం రోజుల నుంచి బంధించున్నాడు. నా బిడ్డని ఒకటే మాట అంటున్నారు, మీ వాళ్ళ కాడికి వెళ్ళినా చేసినా మీ వాళ్ళని ప్రాణాలతో ఉన్నాం, మీ అక్కని మీ బావని ఎవరు మేము ఉంచాం. ఏం చూసుకొని అంటే పొన్నూరు ఎమ్మెల్యేని చూసుకొని ఆయన అండదండలు చూసుకొని ఇతను ఇంత పని చేస్తున్నాడు. ఏ పొన్నూరు పోలీస్ స్టేషన్, బాపట్ల పోలీస్ స్టేషన్ మేము టచ్ చేస్తాం లేదంట. మాది ప్రతి ఫోన్లో ఇది 4వ ఫోన్ నేను అమ్ముతాము. ప్రతి ఫోన్లో మమ్మల్ని పట్టుకుంటున్నాడు. ప్రతి ఇంటికాడికి వచ్చి జాతర చేస్తున్నాడు కుర్రవాళ్ళని తీసుకొచ్చి. అతనికి అంత టార్గెట్ ఏడు నుంచి వచ్చిందంటే ఒక పొన్నూరు ఎమ్మెల్యేని చూసుకొని. అతని బలమే పొన్నూరు ఎమ్మెల్యే అంటున్నాడు. అతని బిడ్డ, చిన్న బిడ్డ కూడా అతనితో మాట్లాడిద్ది, ఫోన్లో మాతో మాట్లాడింది. అన్నీ ఉన్నప్పుడు ఆయన పక్కన ఉంది పొన్నూరు ఎమ్మెల్యే. నేను అది బల్లగుద్ది నేను చెప్తానండి. ఎందుకంటే ఈరోజు నా బిడ్డ బాధలో ఉంది కాబట్టి నాకు తెలుసు ఆ బాధ అనేది. వెళ్ళాము. వెళ్తే పొన్నూరు సిఐకు ఫోన్ చేశారు. చేయగానే నా బిడ్డ నిన్న కూడా రాలా, ఇవాళ రాలా. మరి ఎక్కడికి వెళ్ళాలండి? ఈ పోలీసుల వల్ల, ఈ ఎమ్మెల్యే ద్వారాగా నాకు ఏమి న్యాయం జరుగుతుంది? చెప్పు. పోలీసుల వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల నాకు ఏమి న్యాయం జరుగుతుంది? నా బిడ్డ ఈ రోజు కంటికి కానరాలి. ఈ రోజు నా బిడ్డనే తీసుకురాలా. నా బిడ్డను అలానే మనోరాలను తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. వీరి వెనుక పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సపోర్ట్ ఉంది. నరేంద్రకు ప్రధాన అనుచరుడు తన అల్లుడు కాబట్టి నరేంద్ర ప్రోద్బలంతోనే, నరేంద్ర సపోర్ట్తోనే బరి తెగించి తన కూతుర్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసుకోవడం కూడా జరిగింది. వెంటనే పోలీసులకు చెప్పాను, పోలీసులు కూడా స్పందించట్లేదు. ఖచ్చితంగా పోలీసులు ఎప్పటికైనా స్పందించి తన బిడ్డను తన దగ్గరకు చేర్చాలని కూడా లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తుంది. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, పొన్నూరు.